ఫోకస్ బాల్ టు బాల్, రన్ టు రన్, మినిట్ టు మినిట్, ప్రతి క్షణం అప్డేట్. పెట్టుబడి మీరు పెట్టండి, కలిసొస్తే గంటల వ్యవధిలోనే 3-4 రెట్లు సంపాదించండి. ఇంట్లో ఉండే కార్యం చక్కబెట్టుకోవచ్చు. గడప దాటాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్ పేమెంట్లే. స్మార్ట్ పే ఉంటే చాలు, కాసుల పంట పండినట్టే. కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు ప్రజల ప్రాణాల్ని హరించేస్తున్నాయి. దీంతో వీటిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడే 132 వెబ్సైట్లను ఏపీలో నిషేధించేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడటాన్ని నేరంగా పరిగణించే విధంగా ఏపీలో చట్టం చేశామని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. వీటి వల్ల యువతలో ఆత్మహత్యలు పెరిగిపోవడంతో పాటు అనేక మానసిక, సామాజిక రుగ్మతలు ఏర్పడుతున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీలో పేకాటకు జగన్ సర్కార్ బ్రేకులు వేసింది. దీనికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఆన్లైన్ జూదాన్ని నిషేధించింది. ఆన్లైన్లో పేకాట, రమ్మీ, పోకర్ లాంటి జూదాలను నిషేధించారు. కేబినెట్లో ఆన్లైన్ జూదాలపై చర్చించారు. ఆన్లైన్ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్ చట్టంలో సవరణల్ని ఆమోదించారు. ఆన్లైన్లో ఎవరైతే రమ్మీ, పోకర్ లాంటి జూదాన్ని నిర్వహించే వారికి జరిమానా శిక్ష విధిస్తారు. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఆన్లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించేవారు మొదటిసారి పట్టుబడితే వారికి 1 ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండోసారి కూడా పట్టుబడితే వారికి 2 ఏళ్ల జైలు, జరిమానా విధిస్తారు. అలాగే ఆన్లైన్లో జూదం ఆడేవారికి కూడా 6 నెలల శిక్ష పడుతుంది. కొందరు డబ్బు కోసం ఆన్లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇటీవల చాలా మంది ఇలాగే డబ్బు పోగొట్టుకున్నారని కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ కారణంగానే వీటిని రాష్ట్రంలో నిషేధించేలా ఏపీ గేమింగ్ యాక్ట్ 1974లో సవరణలు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఈ కొత్త చట్టం ప్రకారం ఇలాంటివన్నీ ఏపీలో శిక్షార్హమైన నేరాలని, వీటిని నిర్వహించే కంపెనీల డైరెక్టర్లు కూడా శిక్షార్హులే అని వివరించారు. వీటికి సహకరించే వాళ్లు కూడా శిక్షార్హులే అనే విధంగా చట్టంలో మార్పులు చేశామని సీఎం జగన్ లేఖలో వెల్లడించారు. క్రమంలోనే వీటిని బ్లాక్ చేయని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా శిక్షార్హులే అవుతారని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడే 132 వెబ్సైట్లను బ్లాక్ చేసే విధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. యువతను పెడతో పట్టిస్తున్న పబ్జీపై కేంద్ర నిషేధం విధించిన మరుసటి రోజే ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూదాలపై నిషేధం విధించే దిశగా జగన్ సర్కార్ తొలి అడుగు వేసింది. సమాజంలో పెడధోరణులకు కారణమవుతున్న కారణంతో ఏపీ గేమింగ్ యాక్ట్ 1974కి సవరణ చేస్తూ రమ్మీ, పోకర్పై నిషేధం విధించే తీర్మానానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ చాలా మంది ఇప్పుడు ఆన్లైన్లో జూదమాడేందుకు అలవాటు పడ్డారు. ఎవరూ చూడరు అనే ధైర్యంతో వీరంతా మొబైల్ ఫోన్స్ ద్వారా ఈ గేమ్స్ ఆడుతూ డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఏపీలో లక్షలాది కుటుంబాలను ఈ వ్యసనం నాశనం చేస్తోంది. లాక్డౌన్లో ఈ మహమ్మారి మరింత విజృంభించింది. చాప కింద నీరులా పాకుతున్న దీనిపై ఏపీ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సాహసించింది. కేబినెట్ భేటీకి ముందు దీనిపై ఎవరికీ సమాచారం లేకపోయినా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల్లో ఇదే ప్రముఖంగా నిలిచింది. ఏపీలో ఆన్లైన్ గేమింగ్ చట్టంలో ప్రభుత్వం సవరణలు చేసింది. ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్లైన్ రమ్మీ లాంటి జూద క్రీడలపై నిషేధం విధించింది. వాటిని ఎవరైనా ప్రోత్సహించినా, ఎక్కడైనా నిర్వహించినా, ఆడినా 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. ఇక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొందరు డబ్బు కోసం ఆన్లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇటీవల చాలా మంది ఇలాగే డబ్బు పోగొట్టుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో చట్ట సవరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డబ్బు పోగొట్టుకోవడంతో పాటు దానికి తీవ్రమైన బానిసలవుతున్నారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆయా సైట్లను బ్లాక్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఏపీలో ఆయా సైట్లు, యాప్లను బ్లాక్ చేసేలా ఆదేశించాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ను సీఎం వైఎస్ జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో యువతను పెడదవ పట్టించేలా ఉన్న వెబ్సైట్లను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు సీఎం జగన్ లేఖ రాశారు. నిజానికి బెట్టింగ్ యాప్లు సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. పలు రకాల గేముల నుంచి ఐపీఎల్ వరకు భారీగా బెట్టింగ్లు సాగుతుంటాయి. ఇందులో పడిన వారు బయటకు రాలేరు. పైగా పోగొట్టుకోవడమే తప్ప సంపాదించిన వారు చాలా తక్కువగా ఉంటారు. ఆ యాప్ డిజైన్ అలా ఉంటుంది. ఎక్కువ మంది బెట్టింగ్ కాసిన అంశం ఓడిపోయేలా చేస్తారు. ఫలితంగా ఇందులో పోగొట్టుకునేవారే ఎక్కువ. తొలుత కొద్ది మొత్తం ఉచితంగా ఇచ్చి ఈ ఉచ్చులో దించుతారు. ఒక్కసారి ఇందులో చిక్కుకుంటే అంతే, అప్పులపాలు కావాల్సిందే. వీటిని తెలంగాణలో నిషేధించినా ఇతరత్రా చిరునామాల సాయంతో లాగిన్ అయి పలువురు బానిసలవుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఉచ్చులో పడిపోతున్నారు. బెట్టింగ్ కోసం బుకీలు ఆన్లైన్లో ప్రత్యేకంగా ఓ యాప్నే రూపొందించుకున్నారు. ఇతరుల పేరుతో తీసుకున్న కొన్ని సిమ్లతో దందా జోరుగా నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి. కొందరు బుకీలు ప్రతి ఏటా బెట్టింగ్లో ఏజెంట్ల నెంబర్లు తీసుకుని ఐపీఎల్ బెట్టింగ్లు కడుతున్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా లక్షల్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారం బుకీలు, ఏజెంట్లు 10% కమిషన్ మిగుల్చుకుని మిగతా గెలిచిన సొమ్మును ఇచ్చేస్తున్నారు. నగరం, పట్టణమని తేడా లేకుండా ఈ బెట్టింగ్ గ్రామాలకు సైతం పాకిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేక లక్షల్లో ఆన్లైన్ రూపంలో చేతులు మారుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ వేదికగా బెట్టింగ్లు రూటు మారుతున్నాయి. రాష్ట్రాల నుంచి పట్టణాలకు, అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా తరలిపోతున్నాయి. సెల్ ఫోన్ల ద్వారా రకరకాల ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్నాయి. వీటికి బానిసలవుతున్న యువత వల్ల సామాన్య ప్రజానీకం సైతం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. మన దేశంలో క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే క్రికెట్కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం లభిస్తుంది. మన దేశ క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ అసోసియేషన్గా పేరుగాంచింది. క్రీడాభిమానులు అత్యధికంగా మన దేశంలో బీసీసీఐ, టెస్ట్, వన్డే, టీ20, ప్రపంచ కప్, మినీ ప్రపంచ కప్ వంటి పేర్లతో పలు మ్యాచ్లను నిర్వహిస్తుంది. వీటిలో ప్రతి ఏటా నిర్వహించే ఐపీఎల్ బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఐపీఎల్ సీజన్లో తెర వెనుక బెట్టింగ్లు భారీగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్ల వరకు బెట్టింగ్లు జరుగుతుంటాయి. ఏ జట్టు గెలుస్తుందనే దగ్గర నుంచి ఏ ప్లేయర్ ఎంత స్కోర్ చేస్తారన్న అంశం వరకు బెట్టింగ్ సాగుతుంది. బెట్టింగ్ ఎక్కువగా ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సాగుతుంది. ప్రతి ఏటా ఒక్క హైదరాబాద్లోనే సుమారు 100 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగుతుందని అంచనా. పందాలు నడిపే బుకీలు ఒక గ్రూప్గా ఏర్పడి ఒకచోట టీవీ, ల్యాప్టాప్, సెల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కరోజు ఆటలోనే కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారతాయంటేనే ఎంత భారీగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ సీజన్ వస్తుందంటే చాలు యువత అధిక సంఖ్యలో బెట్టింగ్లు కాయడానికి సిద్ధపడుతున్నారు. 2 నెలలు నిరంతరాయంగా జరిగే ఈ ఐపీఎల్ బెట్టింగ్ మాయలో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పందాలు నిర్వహించే బుకీలు కొందరిని డబ్బు వసూలు చేసేందుకు నియమిస్తారు. వీరు మ్యాచ్ అయిపోయిన వెంటనే డబ్బు వసూలు చేసుకుని ఆ మొత్తాన్ని నిర్వహణ వ్యక్తికి అందజేస్తారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగులు ఊపందుకున్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని యాప్స్ కూడా వచ్చాయి. మొదట సాఫీగానే సాగుతుంది, కానీ చివరకు అప్పుల బారిన పడేస్తారు. జూదం వ్యసనంగా మారిపోతుంది. జూదం ఆడడం చట్టరీత్యా నేరమైనా పందాలు మాత్రం ఆగడం లేదు. ఇందులో చదువుకున్న యువత అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన రోజే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ బుకీలకు తోడు
నాందేడ్, ఔరంగాబాద్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ దందా జోరుగా జరుగుతోంది. నిర్వాహకులకు పెద్ద తెరలు ఉండడంతో చాలా వరకు చిన్నా చితకా పందేలు కాసేవారు పట్టుబడుతుంటున్నారని విమర్శలు ఉన్నాయి. పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ కు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి క్రికెట్ బెట్టింగులు ఊపందుకున్నాయి. ఇందులో యువత, విద్యార్థులే బెట్టింగ్లో పందాలు కాస్తూ మోసపోతున్నారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు తీసుకుని బెట్టింగ్ ఆడుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల మొబైల్ ఫోన్లలో Bet365, Dream11, MPL, బెట్వే, డ్రీమ్ గురు, My11 సర్కిల్, కోరల్, బివిన్, 777 బెట్, డాఫా బెట్, విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, బెట్ఫ్రెడ్, లోటస్ క్రికెట్ లైన్ వంటి యాప్లు ఉన్నాయో లేదో గమనించాలని చెబుతున్నారు. ఈ యాప్ల ద్వారా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యక్తిగత సమాచారం, ఇతర డేటాను చోరీ చేసి సైబర్ నేరగాళ్లు బ్లాక్మెయిలింగ్కు పాల్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్పై ఈడీ దృష్టి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. 1100 కోట్లను అక్రమంగా దేశ ప్రజల నుంచి కాజేసిన చైనా కంపెనీలపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్పై విచారణ ముమ్మరం చేసింది. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం యాప్ను తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. పేటీఎం గ్యాంబ్లింగ్ గైడ్ లైన్స్ ఉల్లంఘించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ప్రతినిధులు పేర్కొన్నారు. గూగుల్ పాలసీలను పేటీఎం పదే ఉల్లంఘించినట్లు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు పేటీఎం అనుమతిస్తోందని, స్పోర్ట్స్ బెట్టింగ్లకు కూడా ఇది సహకరిస్తుండడం వల్లే యాప్ను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. యాపిల్ యాప్ స్టోర్లో మాత్రం పేటీఎం అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం గూగుల్ ప్లేస్టోర్లో పేటీఎంకు చెందిన ఇతర యాప్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం మనీ, పేటీఎం మాల్ ఇలా అన్ని అందుబాటులో ఉంచింది గూగుల్. ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ను తొలగించడంపై సదరు యాజమాన్యం ట్విట్టర్ వేదికగా స్పందించింది. పేటీఎం వచ్చిన కొత్తలో కేవలం ఆన్లైన్ పేమెంట్స్, మొబైల్ లేదా డిష్ రీఛార్జ్లు, బస్, రైల్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు పేటీఎంను ఎక్కువగా ఉపయోగించేవారు యూజర్లు. నిదానంగా పేటీఎం తన సేవలను పెంచుతూ వచ్చింది. పేటీఎంలోనే ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్లు చేసుకునే సదుపాయాలను కూడా అప్డేట్ చేసింది. ఆన్లైన్ గేమ్స్ పేరుతో ప్రారంభంలో వేలాది రూపాయల లాభాలను ఆర్జించేలా చేసి ఆ తర్వాత ఏకంగా వేలు, లక్షల రూపాయలకు టోకరా వేసే విదేశీ యాప్లతో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. చైనా, భారత్ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు సంస్థలు ఆన్లైన్ గేమ్ల పేరిట 1100 కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కామర్స్ పేరుతో సంస్థల్ని, వెబ్సైట్లను రిజిస్టర్ చేస్తున్న చైనా కంపెనీలు ఈ ముసుగులో ఆన్లైన్ గేముల్ని ప్రోత్సహిస్తూ అమాయకుల మీద వల విసురుతున్నాయి. ఆన్లైన్ గేమ్ పేరుతో మాయ చేసే చైనా సంస్థల బాగోతాన్ని బట్టబయలు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. భారతీయుల బలహీనతను ఆసరాగా చేసుకుని చాలా విదేశీ సంస్థలు ఆన్లైన్ మోసాలకి పాల్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్లైన్ మోసాలకి తెరతీస్తూ కోట్ల సొమ్మును లూటీ చేస్తూ ఉంటారు. సొమ్ములు పోయాక గుండెలు బాదుకుని ఆత్మహత్యలు చేసుకోవడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆన్లైన్ గేమింగ్లో ఎప్పటినుంచో ఇల్లీగల్ గేమ్స్ ని కూడా అఫీషియల్ గా రన్ చేస్తున్నాయి. వాటిని మళ్లీ ప్రచారం కూడా చేసుకుంటున్నాయి. మన ఇండియాలో బయట పేకాట, గ్యాంబ్లింగ్ లాంటి ఆటలాడి
నిర్వహిస్తున్న పలు సంస్థలు ఆన్లైన్ గేముల పేరిట 1100 కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని గుర్తించారు. సిల్లీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్యూన్ టెక్నాలజీస్, డైసిలింక్ ఫైనాన్షియల్, హువాహో ఫైనాన్షియల్ సంస్థలు ఆన్లైన్లో గేమింగ్ పేరిట దోచుకుంటున్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ వెబ్సైట్లు చైనా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఈ సైట్లలో బెట్టింగ్కు పాల్పడుతూ యువత పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని పోలీసులు తెలిపారు. చాలా మంది ఈ ఆన్లైన్ గేమింగ్లో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ చైనా సైట్లు భారత్కు చెందిన స్థానిక గేమింగ్ను ఆధారంగా చేసుకుని 3 ముక్కలాట, లోనా, బయట, ఇండియన్ రమ్మీ వంటి ఆటలతో యువతకు గాలం వేస్తున్నాయని తెలిపారు. ఇంటర్నెట్లో ఆన్లైన్ గేమింగ్ అనేది 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ను నిషేధించింది. ఆన్లైన్ గేమింగ్తో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. టెక్స్ట్, ఇమేజ్ బేస్, వీడియో బేస్ల ద్వారా ఎంతో మంది మోసపోతున్నారు. డేటా స్టోరేజ్ అంతా చైనా బేస్డ్ క్లౌడ్లో సేవ్ అయ్యేలా చూసుకుంటారు. ఒక్క తెలంగాణ, హైదరాబాద్లోనే కాదు, చైనా గ్యాంబ్లింగ్ గేమ్స్ అప్లికేషన్లు దేశవ్యాప్తంగా ఎంతో మంది వద్ద డబ్బులు దండుకుంటున్నాయి. ఈ కంపెనీకి చెందిన 2 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 30 కోట్లను సీజ్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఆన్లైన్ గేమ్ను ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించినట్లు చెప్తున్నారు. ఒక కొత్త వ్యక్తి ఇందులో ప్రవేశించిన తర్వాత అతడి ఐపీ అడ్రస్తో పాటు ఇతర వివరాల్ని సేకరిస్తుంది. మొదట కొన్ని రోజుల పాటు అతను గెలిచేలా చేస్తుంది. దీంతో ఆటకు బానిసగా మారుతారు. తర్వాత కొన్ని గేముల్లో ఓడేలా చేస్తారు. దీంతో కసిగా దాన్ని సాధించాలన్న భావనతో భారీగా ఆడడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఎక్కువగా డబ్బు కూడా ఇస్తారు. ఇలా అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసి భారీగా కొల్లగొట్టడం ఈ మోసం ప్రత్యేకత. ఇంతకీ ఈ గేమ్ ఏమిటంటే కలర్ ప్రిడిక్షన్ గా చెప్పాలి. నేరుగా ఈ ఆట ఆడేందుకు వీల్లేదు. ఎవరో ఒక రిఫరల్ గా మాత్రమే వెళ్ళొచ్చు. గేమ్లోకి వెళ్ళాక అక్కడున్న ఆప్షన్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి. ప్రోగ్రామింగ్లో రన్ అయి ఒక రంగు దగ్గర వచ్చి ఆగుతుంది. ఎంచుకున్న రంగు వస్తే ఆ మొత్తానికి 2 నుంచి 4 రెట్లు డబ్బు వారి పేటీఎం ఖాతాలో జమవుతుంది. రాకపోతే ఆ పందెం కాసిన మొత్తం సంస్థకు వెళుతుంది. మొదట్లో గెలిపించిన తర్వాత ఓడిస్తూ అప్పటి వరకు గెలిచిన మొత్తంతో పాటు భారీగా డబ్బులు పోగొట్టుకున్న వారు వేలల్లో ఉన్నారు. ఈ కంపెనీలు చైనావి కావడం భారత్లో వారు డైరెక్టర్లను ఏర్పాటు చేసుకోవడం గమనించదగ్గ విషయం. ఈ కేసులో పోలీసులు మరింత లోతుల్లోకి వెళితే సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం. ఐపీఎల్ క్రికెట్తో జోరుగా నడుస్తున్న దందాలో ఎలక్షన్లు కూడా భాగమైపోయాయి. పోలీస్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచే పొలిటికల్ బెట్టింగ్స్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. క్రికెట్ బెట్టింగ్ తరహాలోనే అభ్యర్థులకు పోలయ్యే ఓట్ల దగ్గర నుంచి గెలుపోటముల వరకు రకరకాలుగా పందాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంత